భవానీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మెగా డిఎస్సిలో జాబ్ సాధించారు కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అనుకున్నారు అసలు జాబ్ సాధిస్తామని ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది. ఎందుకంటే ఏదైతే 2018లో డిఎస్సి వేశారో అప్పుడు నాకు డిస్ట్రిక్ట్ 61 ర్యాంక్ వచ్చింది. అప్పుడు మన డిస్ట్రిక్ట్లో 83 పోస్టులే ఉన్నాయి ఆ టైంలో. అప్పటి నుంచి నెక్స్ట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కనుక నోటిఫికేషన్ వేస్తారని చెప్పి నేను ఓన్లీ ప్రిపరేషన్ మీద కూర్చొని ప్రిపేర్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకా 5 ఇయర్స్ నోటిఫికేషన్ లేదండి. తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకి మొదటి సంతకంగా మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు. అందరి నమ్మకానికి తదనుగుణంగా మెగా డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. నేను కోడూరు వెంకట దుర్గా భవాని, నాకు డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ రావడం జరిగింది 94.39 మార్క్స్తో. ఈ మెగా డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకుందండి ఈ 5 సంవత్సరాలు. ఎందుకంటే ఇంట్లో ఫినాన్షియల్ కావచ్చు. మా ఫాదర్ గారు కోడూరు దుర్గారావు గారు తాపీ మేస్టర్గా పనిచేస్తారు. మా అమ్మ కోడూరు రాజ్ కుమారి, తను హౌస్ వైఫ్గానే ఉంటారండి. మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అలాగే ఎవరైతే పోస్టింగ్ రాలేదో వాళ్ళు నిరుత్సాహపడకుండా ఈ ప్రిపరేషన్ని ఇలానే కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు మాలాగా అని నమ్ముతున్నాము. నోటిఫికేషన్ ఉంటేనే మా ప్రతిభ మీరు గుర్తించడం కానీ లేదా మేము టాపర్స్గా నిలబడడం కానీ జరుగుతుంది. అందుకని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నారా చంద్రబాబు నాయుడుకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రాసెస్ని ప్రతి స్టెప్లో కూడా గైడ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అత్యద్భుతంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రేపు వచ్చే మందుల పోస్టింగ్స్ కూడా ఇస్తామంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఉంటేనే ప్రతిభ బయటపడుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.